హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అన్న పడ్డ కష్టం అంతా ఇంత కాదు దేవరా మూవీ కోసం అయితే. సో ఇది నేను చెప్పట్లేదు, స్వయాన కొరటాల శివ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. సో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన కాంచి, కథ విన్న కాంచి, అంటే ఐడియా విన్న కాంచి, దాన్ని స్టోరీ డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మూవీ ఎండ్ అయిన తర్వాత ప్రమోషన్స్ తర్వాత అంత దాకా వచ్చిందనంటే ఎన్టీఆర్ అన్న మాత్రమే మూవీలో. అంటే చివరి దాకా వచ్చింది వాళ్ళిద్దరే, ఎన్టీఆర్ అన్న కొరటాల శివ. మధ్యలో అందరూ వస్తుంటారు పోతుంటారు అని ఆయన అయితే చెప్పడం జరిగింది అనమాట. సో మరి ఎన్టీఆర్ అన్న పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందా లేదా, అండ్ ఆయన పడ్డ కష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక సీన్ చెప్పారన్నమాట, అండర్ వాటర్ సీన్ అని చెప్పేసి. దాదాపు 35 రోజుల దాకా షూట్ చేశారట. సో కొరటాల శివ గారు ముందు చెప్పారట, అండర్ వాటర్ సీన్ అనగానే CGI లో చేయమని చాలా మంది చెప్పారట. కాకపోతే నాకు రియలిస్టిక్ గా ఉండదు అని చెప్పేసి ఆయన అయితే చెప్పారట. కొన్ని మూవీస్ లో ఏంటంటే గ్రీన్ స్క్రీన్ వెనకేస్తారు ఇట్లానే. సో గ్రీన్ స్క్రీన్ వేసి తనని వెట్ చేసి తర్వాత డ్రై చేసి ఇదంతా CGI లో చేస్తారు. ఇదంతా వర్కౌట్ కాదని ఆయన అయితే చెప్పడం జరిగింది అనమాట. సో అంత డెడికేషన్. ఎన్టీఆర్ అనేది అయితే డైరెక్ట్ నీళ్ళలో మునిగి తనకు జలుబైనా ఇంకేమైనా కూడా దగ్గరలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లో ఏమీ వినబడదు. సో ఒక 6 సెకండ్స్ 5 సెకండ్స్ షార్ట్స్ అయితే సేమ్ తీయాలట. అంటే 5 సెకండ్స్ వచ్చేది 5 సెకండ్స్ తీయాలట, ఎక్కువ తీయొద్దట తక్కువ తీయొద్దట. అండ్ అట్లా కూడా ప్లాన్ చేశారట. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వాటర్ లో దూరం ఉంటే కనబడరు మనకి. సో దూరం పోయి కొట్టాలట. అంటే ఇక్కడ ఉంటే కొద్ది దూరం పోయి ఆ మనిషిని కొట్టి ఏదో విధిగా రావాలట. ఆ సీన్ కి సంబంధించి తన కళ్ళు కూడా కనబడపోయేదట ఎన్టీఆర్ అన్నకి. సో మామూలుగా ఇప్పుడు వాటర్ ఉన్నాయి అనుకోండి, వాటర్ ప్యూర్ ఉండాలట. చిన్న మురికైనా కూడా, తన కాళ్ళ కట్టుకున్న చిన్న మట్టి అయినా కూడా అందులోకి వెళ్ళకుండా వాళ్ళు ముందు కాళ్ళు కట్టుకొని తర్వాత ఆ సెట్స్ లోకి దిగేవారంట. సో ఇది కూడా చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు గోవాకి వెళ్ళారట. గోవాకి వెళ్ళినప్పుడు రియల్ బోట్స్ ని రిస్క్ చేసి మరి తీసుకుపోయారట. సో మనకి ఆర్ట్ డైరెక్టర్ అనమాట. సో ఆయన అయితే చెప్పాడట, నాకు సైన్స్ తెలుసు సార్, నేను డైరెక్ట్ తీసుకుపోగలుగుతాను ఈ బోట్స్ అయితే అని చెప్తే ఎవరు నమ్మలేరట. కొందరు ఆశ్చర్యపోయారట, అందులో అయితే కొందరు భయపడ్డారట. భయంతో గోవా సముద్రం మధ్యలోకి వెళ్ళి షూట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని బ్యాక్ వచ్చారట. సో షూట్ చేస్తున్నప్పుడు కూడా మహా వేడిగా ఉండేదట. ఆ వేడిని తట్టుకోలేక ఎన్టీఆర్ అన్న లోపలికి కూడా వెళ్ళారట. అంటే ఏమన్నా కూల్గా దొరుకుతుందా అని. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే పరిస్థితి అట. సో బయటకు వచ్చాడు లోపల ఓడు, బయటకు వచ్చాడు లోపల ఓడు. అండ్ దాంతో పాటు 2 క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయట. దేవరా అంటే భయం, వర అంటే వరంకే భయం అన్నమాట. దేవరకి భయం తెలియదు, వరకి భయమే తెలుసు అన్నట్టుగా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ మూవీలో టూ మచ్ డిఫరెంట్. అంటే మనకి ట్విస్ట్ ఉంటుంది, తర్వాత చెప్తా దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు నేనైతే. సో దేవర క్యారెక్టరైజేషన్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ అయ్యేదట. అంటే తన గురించి దేవర ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తన గురించి తెలుసుకున్నాడట. కానీ వర గురించి తన క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది, తన బిహేవియర్ ఎట్లా ఉంటుంది అని కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేవాడట ఎన్టీఆర్ అన్న అయితే. సో ఇదంతా చేశారట 2 సంవత్సరాల దాకా. సో డాన్స్ కూడా అన్ని సింగిల్ టేక్ లోనే చేశాడట. అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని కొరటాల శివ గారు కూడా చెప్పారు. సో ఇది ఎన్టీఆర్ అన్న పడ్డ కష్టం అయితే. సో ఫైనల్ గా ప్రతిఫలం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు థియేటర్ లో షార్క్ సీన్ చూస్తున్నప్పుడైనా అండ్ ఇంటర్వెల్ సీన్ చూస్తున్నప్పుడైనా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఎన్టీఆర్ అన్న పడ్డ కష్టం అయితే 2 సంవత్సరాలుగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.